శాంత్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం ఫినిష్ చేయటం అయిపోయింది. సో నేను అది వీడియో కూడాను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి రెడీ అయ్యాను. సో ఎడిటింగ్ ప్రాసెస్ ఇది ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంత్రో ఏదైతే డ్యామేజెస్ అయినాయో ఆ డ్యామేజెస్ అనేను డెంటర్ వచ్చేసి మగొండ అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రెడ్ది, అది డెంట్ పుల్లతోటి డెంట్స్ అనేది తీసేసాడు. తీసేసిన తర్వాత దట్స్ వెన్ వీ స్టార్ట్ అవర్ మెటల్ పేస్ట్ వర్క్. ఆ గ్రీన్ కలర్ పేస్ట్ ఇట్స్ ఎ మెటల్ పేస్ట్ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ ద బేర్ మెటల్. అప్పుడు అది మంచి బాండింగ్ ఉంటుంది. సో ఆదిలక్ష్మి ఆ మెటల్ సర్ఫేస్ మీద అప్లై చేస్తుంది ఆ గ్రీన్ మెటల్ పేస్ట్ని. సో ఈ ప్రాసెస్ ఎంత మంచిగా చేయగలిగితే అంటే లైక్ మనం మెటల్ పేస్ట్ ఫస్ట్ కోట్ ఆఫ్ మెటల్ పేస్ట్ పెట్టినప్పుడు అది మెటల్కి కరెక్ట్ బాండ్ అవ్వాలి. అంటే మనం కొంచెం అడిచిపెట్టి బ్లేడ్ తోటి కొంచెం అడిచిపెట్టి మెటల్ షీట్ మీద ఎలా రాస్తే అప్పుడు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నొత్తలు ఉంటాయో చాలా చిన్నవి, మనకి అంతగా తెలియవు, నొత్తు ఉన్నట్టు కూడా తెలియదు, పిన్ హోల్స్ లాగా లేకపోతే చిన్న డింగ్స్ కానీ ఉంటే దాంట్లోకి ఈ మెటల్ పేస్ట్ వెళ్ళి చొచ్చుకొని పోయి అంటుకొని ఉండిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు రాసిందంతా మనం ఆల్మోస్ట్ అంతా తీసేస్తాం. లైక్ తీయడం ఇన్ ద సెన్స్ శాండింగ్ చేసి మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఈ పేస్ట్ ఎందుకు రాస్తున్నాను అంటే సో దట్ మేక్ షూర్ దట్ ఆల్ ద సర్ఫేస్ దట్ ఈస్ బీన్ రిపేర్డ్ ఈజ్ కవర్డ్ కంప్లీట్లీ. సో మనం ఏదైతే డెంట్ తీసేసి మళ్ళీ దాన్ని వెల్డింగ్లు ఏమైనా ఉంటే వెల్డింగ్లు చేసేసి అన్నీ చేస్తుంటామో దాన్ని క్లీన్ సర్ఫేస్ రావడానికి ఈ మెటల్ పేస్ట్ అనేది మనం వాడతాము. సో యూజువల్గా ఇది కొంచెం టైం టేకింగ్ పని, అందుకని చాలామంది మన లోకల్ పెయింటర్స్ ఈ మెటల్ పేస్ట్ వర్క్ని స్కిప్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్ పేస్ట్ అంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, దీనివల్ల మనం శాండింగ్ చేయాలంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో గట్టిగా ఉన్నదాన్ని మనం శాండ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అందుకనే పీపుల్ స్కిప్. సో వీ డిడ్ నాట్ వాంట్ టు స్కిప్ దట్ స్టెప్. ఎందుకంటే మనం పెయింట్ చేసిన తర్వాత ఇట్ షుడ్ లాస్ట్ లాంగ్ ఫర్ కస్టమర్. అది మన దగ్గరికి తీసుకొచ్చారంటే మనం కూడాను చేసిన వర్క్ తప్పనిసరిగా ఎక్కువ కాలం మన్నేటట్టు ఉండాలి. సో తప్పనిసరిగా ఈ వర్క్ అనేది చేయాలి. లైక్ గ్రీన్ మెటల్ పేస్ట్ అనేది వాడాలి. దట్స్ ఎ మెటల్ పేస్ట్. ఆ మెటల్ పేస్ట్ వర్క్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు దాన్ని మళ్ళీ మనం శాండింగ్ చేసేస్తాం. ఆ శాండింగ్ చేసిన తర్వాత మెటల్ పేస్ట్ ఆల్మోస్ట్ మనం ఏదైతే బాడీకి ప్యానల్కి అంటించామో ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అంత ఎక్స్ట్రా మెటీరియల్ అంతా వచ్చేస్తుంది, ఎక్సెప్ట్ ఆ డెంట్స్, చిన్న కనబడని డెంట్స్లో ఏదైతే ఉన్నాయో ఆ డెంట్లో ఉండిపోయింది తప్ప మిగతాదంతాను బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ శాండింగ్. అది మనం ఫస్ట్ 40 గ్రెట్ అంటే 40 నంబరు శాండ్ పేపర్తో మొదలుపెట్టి గ్రాడ్యువల్గా 220 వరకు వస్తాం. సో 40తో మొదలుపెట్టిన శాండింగ్ 40తో ఒక లేయర్ అంతా చక్కగా నీట్గా కట్ చేసేసిన తర్వాత దాన్ని మనం 80 పేపర్కి వెళ్తాం. 80 పేపర్తో కూడా అయిపోయిన తర్వాత దెన్ వి మైట్ గో ఫర్ 180 ఆర్ 220. సో ఇక్కడ చూస్తే మెటల్ పేస్ట్ పడుతుంది కదా, తను ఆల్మోస్ట్ హార్డ్ అయిపోతుంది. అంటే ఇట్ హ్యాస్ గాట్ సమ్ క్యూరింగ్ టైం. ఆ టైం లోపలే దాన్ని మనం అప్లై చేసేయాలి, లేదంటే హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయిన తర్వాత మనకి అది దాంతో వర్క్ చేయలేమన్నమాట. సో ఆ వర్క్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఫినిష్డ్ వర్క్. అంటే మెటల్ పేస్ట్ అప్లికేషన్ వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని శాండింగ్. సో ఆదిలక్ష్మికి నేను కాస్త కొన్ని టిప్స్ ఇస్తున్నాను, లైక్ కొన్ని శాండింగ్ చేసి చూపిస్తున్నాను. అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా శాండ్ చేయాలనేది చేసి చూపిస్తాను. షీ నోస్ ఇట్, కానీ ఐ వాంటెడ్ టు కరెక్ట్ ఆన్ సమ్ థింగ్స్. షీ హాజ్ ఆల్రెడీ డన్ ఇట్. కొంత చేసింది, తను చేసిన తప్పులు నేను కొంచెం కరెక్షన్ చేస్తున్నాను. దిస్ ఇస్ హౌ వి టీచ్. ఈ విధంగా మేము మా దగ్గర ట్రైన్ అవుతున్న టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో ఇది మెటల్ పేస్ట్, ఈ గ్రీన్ మెటల్ పేస్ట్ ఏదైతే పెట్టారో దాన్ని నేను శాండింగ్ చేస్తున్నాను. సో ఈ శాండింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాని మీద పాలిఎస్టర్ పుట్టి అప్లై చేస్తాం. అది పాలిఎస్టర్ పుట్టి. సో అది ఆల్రెడీ అప్లై చేసేసింది ఆదిలక్ష్మి. సో చేసేసిన దాన్ని గైడ్ కోట్ చూస్తారా మీరు, బ్లాక్గా కనిపిస్తుంది కదా. సో గైడ్ కోట్ వేసాము. గైడ్ కోట్ రాయటం వల్ల మనకి ఏంటంటే మనం శాండింగ్ చేస్తున్నప్పుడు ఆ లో స్పాట్స్ అన్నీ బ్లాక్గా ఉండిపోతాయి. సో ఆ విధంగా మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఎక్కడెక్కడ లో స్పాట్స్ ఉన్నాయనేసి. సో దాన్ని అప్లై చేసుకుంటూ
కట్ చేసుకోవటం, మళ్ళీ సేమ్ 180 పేపరు, దాని నెక్స్ట్ 120, లేదంటే 180, దాని తర్వాత 220, దాని తర్వాత 320 అలా పెట్టుకుంటూ వెళ్తాము. సో అది అయిపోయిన తర్వాత దాన్ని సర్ఫేస్ వేసేస్తాము. సర్ఫేస్ వేసిన తర్వాత చాలా క్విక్గా నేను వీడియో చేస్తున్నాను. సర్ఫేస్ వేసిన తర్వాత అండర్ కోట్ కలర్ ఒక బ్లూయిష్ కలర్ ఒకటి వేసాను. బికాస్ వైట్ మీద బ్లూ పెయింట్ ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి. సో ఆ కలర్ వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెట్ శాండింగ్ చేసేసాం విత్ 400. దాని తర్వాత వీ హ్యావ్ గివెన్ ద కార్ ఫర్ వాషింగ్ చేస్తే, సో దట్ పెయింట్ చేసిన తర్వాత కడగడం కన్నా ముందే కడగడం బెటర్. సో ఇది నేను క్లీన్ చేసిన తర్వాత పై ప్యానల్ మీద కొంచెం చిన్న చిన్న డెంట్స్లో ఉండిపోతే దానికి చెక్ పుట్టి పెట్టాను. దాని తర్వాత ఒక ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింట్, ఒరిజినల్ పెయింట్ వేసాను ఆ బ్లూ మీద. సో బోత్ డోర్కి క్వార్టర్ ప్యానల్ మీదకి. అది అయిపోయిన తర్వాత దెన్ ఎస్ ఐ హ్యావ్ గివెన్ ఐ థింక్ 3 more కోట్స్. అది కలవడానికి 3 కోట్లు పట్టింది. సో 3 కోట్లు కూడా నేను వేసేసాను. వేసిన తర్వాత దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇది ఓన్లీ కలర్ వేసిన తర్వాత. దెన్ చూసారా మీరు అక్కడ పైన టేప్స్ చేసి ఉంచాను కదా, అక్కడ ఐమ్ ట్రయింగ్ టు బ్లెండ్ అంటే పాత కలర్లోకి ఈ కొత్త కలర్ని కలపడానికి ట్రై చేస్తున్నాను. దట్స్ హౌ వీ డూ ఇట్. సో అది చిన్న ప్రాసెస్. అది చేస్తే ఏంటంటే మనం దూరం నుంచి ఆల్మోస్ట్ దగ్గర నుంచి చూసినా కనబడదు. అంటే ఇక్కడ పెయింట్ ఎంతవరకు వచ్చి ఆగిపోయింది అని కనబడదు, దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. సో కింద కూడా అదే రన్నింగ్ బోర్డ్ దగ్గర అదే చేశాను. సో ఇది క్లియర్ వేసిన తర్వాత ఇప్పుడు చూస్తుంది మీరు క్లియర్, ఆల్రెడీ నేను క్లియర్ అప్లై చేసేసాను బోత్ ఆన్ ద డోర్ అండ్ ద క్వార్టర్ ప్యానల్ అండ్ ద బంపర్ యాజ్ వెల్. సో బంపర్, ఒక డోరు, ఒక క్వార్టర్ ప్యానల్, ఇది బంపర్. సో బంపర్ మీద కూడాను సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాము. సో క్లియర్ కోట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా 24 hours తర్వాత దాన్ని కలర్ శాండింగ్ అండ్ బఫింగ్ చేస్తే ఇంకా మంచి షైన్ అండ్ లుక్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.